యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనం నుండి వ్రాయబడిన దేవుని వాక్యం. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధిగల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకుని నడిచెను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, మీ కార్యాలు మానవ జ్ఞానానికి అందనివి. మీ ఆత్మ ద్వారా మీరు బోధిస్తే తప్ప వాటిని మేము గ్రహించటం సాధ్యం కాదు. మీరు సమస్త జీవుల జీవనాధారం, పోషకులు. మీరు మానవుని కొరకు భూమి మీదికి రక్తమాంసాల్లో పాలువారే వచ్చినవారు. మీ నిమిత్తమై మాట్లాడే భాగ్యాన్ని నీ దాసునికి అనుగ్రహించారు. ఇంతకు మించి ధన్యత భూమి మీద ఇంకేమీ లేదని నీ దాసుడు హృదయపూర్వకంగా ఒప్పుకుంటున్నాడు. ఇది నాన్న, ఈ సంఘటనలో నుండి స్పష్టంగా కొన్ని విషయాలు మా ప్రియులకు తెలియచేయడానికి నీ దాసుని మీరు సంపూర్ణంగా మరుగుపరచండి. మీ కృప ఆవరించున్నట్లును మీ ఆత్మ నింపుదల చేత ప్రజలు మేలొందునట్లు సాయపడమని నీ దాసుని బలపరిచి, ప్రియ తండ్రి, మీరే తెరవబడిన ఆకాశాన్ని స్పష్టంగా చూడడానికి సాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇది యెరూషలేములో జరిగిన కార్యం. ప్రభు ఆ పండుగకు యెరూషలేమునకు వచ్చారు. వచ్చిన ఆయన బెతస్దా అనబడిన కోనేరు దగ్గరికి వెళ్ళారు. ఈ కోనేటిని గురించిన ప్రస్తావన పాత నిబంధన గ్రంథంలో ఎక్కడా లేదు. కొత్త నిబంధనలోనే ఇక్కడే మనకు కనిపిస్తుంది. అందున దీనికి గల వృత్తాంతం, దేవదూత కోనేటిలోకి దిగి ఆయా సమయాలలో, ఒకసారో 2 సార్లో 3 సార్లో కాదు, ఆయా సమయాలు అంటే పరలోకం అనుమతించిన ప్రతిసారి ఆ దేవదూత నీళ్ళలోకి దిగుతాడు. ఆ నీటి కదలిక చూసి ఎవరు ముందు అందులో దిగుతారో వారు బాగుపడతారు అని ఇక్కడ వ్రాయబడింది. ఎట్టి వ్యాధి గలవాడైనా బాగుపడతాడు అని. ఈ కోనేటిని గురించిన ప్రస్తావన మరి కొత్త నిబంధనలోనే ఎందుకని ఇది రాస్తుంది, పాత నిబంధనలో ఎందుకు కనిపించలేదు అనే ప్రశ్న నా అంతరంగానికి వచ్చినప్పుడు నేను ఇలా అనుకున్నాను, ఇది నా ఊహ సుమ. పాత క్రొత్త నిబంధనలకు మధ్య 400 సంవత్సరాలు ఉన్నాయి. వాటిని నిశ్శబ్ద సంవత్సరాలు అంటారు. దేవుని స్వరం వినపడలేదు ఆ కాలంలో. కానీ దేవుడు తన ఉనికిని గురించిన సాక్ష్యాన్ని ఆయన అట్టిపెట్టుకున్నాడు అనిపిస్తుంది. దేవదూత అతడు దిగి నీళ్లను కదిలించడం, ఎవరైనా దిగితే బాగుపడ్డం అనేది జరుగుతూ వచ్చింది. అది ఆ సమయంలో ఆరంభమైందేమో అనిపించింది నాకు. అందుకనే అపోస్తల కార్యాల గ్రంథం 14వ అధ్యాయంలో 17వ వచనంలో ఒక మాట రాసుంటుంది.
14:17లో మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని మాట. 17వ వచనం అంతా చదువుతాను. అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచు ఆహారం అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి అన్న పదం. గతకాలంలో ఆయన తమ ఇష్టానుసారంగా జనాలను నడవనిచ్చాడని 16వ వచనంలో ఉంది. ఇక్కడ ఆయన ప్రతి తరంలో కూడా తన కొరకు సాక్ష్యాన్ని అట్టిపెట్టుకోకుండా లేడు. ఆయన ఆ నిశ్శబ్ద సంవత్సరాల్లో సహితం దేవుని యొక్క ఉనికికి ఈ కోనేరు రుజువు అనిపించింది. అవును, తన ప్రజల మీద ఆయనకు కోపం వచ్చినా, వారిని ఆయన చేయి విడిచినట్టు కనిపించినా ఆయన ఆశాంతం విడనాడేవాడు కాడు అనడానికి ఈ కోనేరు యొక్క ఉదంతం రుజువు. దేవుని కార్యాలు ఎంత ఆశ్చర్యాలు అంటే, వారు ఐగుప్తు నుంచి ప్రయాణమే వస్తున్నప్పుడు ఆయన వారు ఎంత తిరగబడుతున్న వారైనా, ఎంత మాట వినని వారైనా, ఎంత ఆయన్ని శోధిస్తున్న వారైనా, ఎంత పరీక్షిస్తున్న వారైనా ఆయన రాత్రివేళ అగ్నిస్తంభాన్ని వారి మధ్య నుండి తీసివేయలేదు. పగటివేళ మేఘస్తంభాన్ని కూడా తీసివేయలేదు. మన్నాను కురిపించటం మానివేయలేదు. అది ఆయన కనికరం. నేను కనికరమనే కోరుదును గాని బలిని కోరను అన్న మాట ఎంత వాస్తవం, ఎంత వాస్తవం. దేవుడు కనికరం గలవాడు గనుకనే అనేక మంది నేటికి ఆయన మీద తిరగబడుతున్నా, ఆయన ఉనికిని ప్రశ్నిస్తున్నా, ఆయనను దూషిస్తున్నా, ఇష్టానుసారం మాట్లాడుతున్నా ఆయన కనికరం చూపిస్తున్నారు గనుకనే వారింకా సజీవులై ఉన్నారు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవలసిన సంగతి. లేఖనం ప్రపంచంలో మానవ జాతికి సజీవ దర్పణం. మానవ జీవితాలను స్పష్టంగా చూపించేది మాత్రమే కాక దేవుని హృదయాన్ని కూడా అంత మధురంగానూ చూపిస్తుంది. ఈ లేఖనంలో అప్పటికి 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు అక్కడ ఉన్నాడని రాస్తుంది, పడి ఉన్నాడని రాస్తుంది. అయితే 6వ వచనంలో యేసు వాడు పడి ఉండుట చూచి, అంతమంది పడి ఉన్నారు, 5 మంటపాలు ఉన్నాయి. మంటపాలు అంటే షెల్టర్స్ అన్నమాట. అవి ఎండ తగలకుండా అక్కడ ఉంటారు వాళ్ళు. కోనేరు లో ఆ దేవదూత దిగి కదిలించినప్పుడు గుర్తుపట్టిన వాళ్ళు వెళ్ళి ముందు దిగుతారు. అది జరుగుతూ వస్తున్నటువంటి ఒక సజీవమైన రుజువు, సాక్ష్యం. కానీ ఆ కోనేటిలో ఒక సీనియర్ మోస్ట్ పేషెంట్ ఒకతను ఉన్నాడు. అతని రోగం వయసే, అంటే రోగం వయసు ఎంతో తెలీదు, పడి ఉన్న వయసే 38 సంవత్సరాలు. అక్కడికి ప్రభు వచ్చారు. వచ్చి అతన్ని చూచారు. చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి. 6వ వచనం. చాలాసార్లు మానవుని అంతరంగంలోనికి ఒక ప్రశ్న వస్తుంది, ఎంతకాలం, ఇంకా ఎంతకాలం ఇలా నేను పడి ఉండవలసిందేనా,
ఇలా నిస్సహాయంగా ఉండవలసిందేనా? ఇలా నిరాశపడవలసిందేనా? నా ముందు అనేక మంది మేలుంది వెళ్ళిపోతుంటే, నా ముందు అనేక మంది దీవించబడుతుంటే, నా ముందు అనేక మంది సంతోషభరితులై వెళ్ళిపోతుంటే, నేను అదే స్థితిలో ఏ మేలు పొందకుండా మిగిలిపోయి ఉండడం అనేది వాళ్ళు దుఃఖంగా భావిస్తారు, బాధగా భావిస్తారు, తట్టుకోలేరు. దానికి ఈ వ్యక్తి ఉదాహరణ కనపడతాడు. సరే, నేను ఇలా అంటాను. ఈ 38 ఏళ్లలో అతడు ఏం గుర్తించాడు? ఏ ప్రత్యేకతను అతను చూడగలిగాడు అనంటే, నేను ఒక మాట చూపిస్తాను చూడండి. 7వ వచనంలో ఇలా అన్నాడు, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాడు. ఈ మాట ఇలా అర్థమైంది నాకు. అంటే కోనేటిలో నీరు గాలి వలన కదిలిందో, మరి దేని వలన కదులుతుందో, ప్రవాహం వల్లే కదులుతుందో, సరిగ్గా దేవదూతయే దిగి కదిలిస్తున్నాడో గుర్తించగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంతటా అంటే అతను ఒక్కడే అన్నమాట. అతనికి అనుభవ జ్ఞానం వచ్చింది. దేవదూత నీళ్లను కదిలించటం అనేదాన్ని గుర్తుపట్టగలిగిన వ్యక్తి అతను ఒక్కడే అక్కడ. ఇప్పుడు 5 మంటపాలలోని రోగులందరి కళ్ళు ఆ కోనేటి మీద కాదు, ఈ 38 సంవత్సరాలు పడి ఉన్న ఇతని మీదే ఉంది. ఇతను లేచాడు అంటే లేచి నడవగలిగిన వాడు, పరిగెత్తగలిగిన వాడు ముందెళ్ళి పడిపోతాడన్నమాట నీళ్ళలో. ఇప్పుడు చెప్పండి, ఇన్ని సంవత్సరాలు ఎందుకున్నట్టు అతను అక్కడ? మీకు అర్థమైందిగా నా మాట? అతని కదలిక, అతను లేచి కోనేటి వైపుకి జరగడం అనేక మంది నీళ్లలోనికి దిగి బాగుపడడానికి కారణమైంది. అతడు 38 సంవత్సరాల నుండి బాగుపడి వెళుతున్న వారికి సజీవమైన సాక్ష్యం. నేను బాగుపడలేదు, కానీ అనేక మందిని దేవుడు బాగు చేస్తున్నాడు అనడానికి నువ్వే కదా సాక్షివి. నిన్ను ఆయన తన సాక్షిగా అట్టిపెట్టుకున్నాడేమో. ఆ స్థితిలోనే అనేకులు నీ సహవాసంలో బాగుపడడాన్ని ఆయన చూస్తున్నాడు, నువ్వు చూస్తున్నావు, అనేకులకు సాక్ష్యం చెప్తున్నావు. అది దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతేమో, అది దేవుడు నీకు అనుమతించిన అవకాశమేమో. అంతకు మించి మరింకొక మాట కూడా చెప్పుకోవచ్చు. నాకెవ్వరూ సహాయకులు లేరు, నేను నిస్సహాయమైన స్థితిలో ఉన్నాను. జ్ఞానం ఉంది, పసిగట్టగలిగిన చురుకుతనం ఉంది, ఏదో వివేచించగలిగిన పరిస్థితి ఉంది, కానీ నాకెవ్వరూ లేరు. నాకే ఒక వ్యక్తి ఉండుంటే, నాకొక వ్యక్తి సహాయం చేస్తుంటే, నా కొరకు ఎవరైనా చేయి చాపి ఉంటే, ఎవరైనా నన్ను పట్టించుకుని ఉంటే, ఈ పాటికి నేను కూడా లేద్దును, నడుద్దును, నా పని నేను చేసుకుని అందరిలాంటి వానిగా హాయిగా ఉందును అని నిరాశపడేటువంటి వ్యక్తిలో కూడా నీవు ఉండుండొచ్చు. అయితే నువ్వు బాగుపడడం కంటే నీ కదలిక వల్ల అనేక మంది బాగుపడడం దేవుని సంకల్పమైతే, నీ సాక్ష్యం వల్ల
అనేక మందిలో విశ్వాసం స్థిరపరచబడడం దైవోద్దేశమైతే దానిని కాదని నిరాకరించి నిరాశలోనూ నిస్పృహలోనూ కృంగిపోతావా? ఒకసారి ఆలోచించు. ఇంకా ఎంతకాలం అంటావా? ఇంకా ఎంతకాలం అంటావు? ఇప్పుడు ఈ కోనేటి మంటపాలలో ఇంతమంది పడి ఉన్నా ప్రభువు అందరినీ చూసుకుంటూ వచ్చారేమో. అలా ఆయన చూస్తూ వచ్చినప్పుడు ఇతను కనిపించినప్పుడు అతడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో పడి ఉన్నాడని ఎరిగి, చూడగానే అతని వయసు ఎంతో ఆయనకు తెలుసు, ఎంతకాలం నుంచి ఇక్కడ నిరీక్షిస్తున్నాడో తెలుసు, అతడు ఎంత దుఃఖంలో ఉన్నాడో తెలుసు, ఏ పరిస్థితుల్లో అతడు కొట్టుమిట్టాడుతున్నాడో తెలుసు, అతడు నిస్సహాయంగా ఉన్నాడని కూడా ఆయనకు తెలుసు కదూ. అందుకని ఎరిగి అన్నాడు. నిన్ను గురించి సమస్తం ఎరిగినవాడు ఆయన, నీ అవసరం తిరిగినవాడు ఆయన, నువ్వు ఎంతకాలం నుంచి వేదన చెందుతున్నావో తెలిసినవాడు ఆయన. ఇక్కడనే ఒక మాట, బెతస్తా అనే మాటకు కనికరపు టిల్లు అని అర్థం. ఆ కనికరపు టిల్లు ఎంత అంటే ఓ కోనేరంతా. నేను ఓ మాట మీతో చెప్తాను, మనసులో పెట్టుకోండి. వాక్యం అంతా మనసులో పెట్టుకోవాలి, కానీ కొన్ని వచనాలు మనల్ని వెంటాడుతాయి. అది కనికరపు కోనేరు. ఆ కనికరపు కోనేరు వద్ద నిరాశతో పడి ఉన్న నీ వద్దకు, ఆ కనికరపు కోనేరు వద్దకు కాదు, ఆ నిరాశ వద్ద పడి ఉన్న నీ వద్దకు కనికర సముద్రమే నడిచి వస్తే, నా ప్రియరక్షకుడు కనికర పూర్ణుడు కదూ, కనికర సముద్రాలంతటి వాడు. ఆయనే నడిచి వచ్చాడు. ఇప్పుడు పరిగెత్తి దిగక్కర్లా, మునగక్కర్లా, నీకంటే ఎవరైనా ముందు దిగిపోతారేమోనని కంగారు పడనవసరంలా, అయ్యయ్యో ఒక్క నిమిషం లేట్ అయింది అని బాధపడక్కర్లా. ఆయన నీ దగ్గరికి నడిచి వచ్చేవాడు. ఆయనకి తెలుసు ప్రతిదానికి సమయం ఉంది, ప్రతిదానికి సమయం ఉంది. ఆయన ప్రతిదానికి సమయంలో తన కార్యాన్ని ఖచ్చితంగా చేసేవాడు. ఆయన ఎప్పుడైనా విడిచిపెట్టాడా? లేదు కదండి. ప్రతిదానికి కుదురుబాటు కాలాలు వస్తాయి అని ఆయన చెప్పాడు. సరిగ్గా కుదురుబాటు కాలం వస్తుంది నీ జీవితంలో కూడా. అలాగే నడిచి వ్యక్తి వద్దకు ఆయన వచ్చాడు. ఆయన రాగానే అడిగాడు, నువ్వు స్వస్థపడగోరుతున్నావా అన్నాడు. నువ్వు స్వస్థపడగోరుతున్నావా అన్నప్పుడు అతడు తన ఉదంతమంతా చెప్పాడు. అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవ్వడనూ లేడు గనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాడు. ఈ 38 సంవత్సరాలలో ఎన్ని మార్లు నీళ్లు కదిలాయో అన్ని మార్లు అతడు లేచాడు, అన్ని మార్లు వెళ్ళాడు. కానీ తనకంటే ఇంకొక వ్యక్తి ముందు దిగటం చూశాడు. ఒక్కసారి కూడా నీళ్ళలోనికి దిగలేదు. దిగే అవకాశం అతనికి లేదు. దిగిన ప్రతివాడు నేను బాగుపడ్డానన్నాడు. తెలుసుగా, దిగిన వాడు మాత్రమే కనికరపడతాడు, స్వస్థపడతాడు, కనికరాన్ని పొందుతాడు. మిగిలిన వారు ఎంతమంది దిగినా స్వస్థపడరు. ఒక నిమిషం ఆలస్యమైనా ఇంకా స్వస్థత వాళ్ళకి రాదు. ఇది ఎంత నిరాశ నిస్పృహలకు కారణం అవుతుందో. ఈ వృత్తాంతం ఎంతమంది అంతరంగాలను ఆదరించడానికి రాసి ఉంచాడో ఆయన ఒక్క మాట అన్నాడు, ఒకే ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడు అంటే, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువు అన్నాడు అతనితో. నువ్వు లేచి నీ పరుపెత్తుకుని నడువు.
ఆ పడి ఉన్నవాడికి వచ్చిన ప్రభు ఎవరో తెలీదు. ప్రభువును అతడు అంతకు ముందు చూడలేదు. వినలేదని నేను చెప్పలేను, కానీ చూడలేదు. సరిగ్గా ఆయన వచ్చి నీ పరుపెత్తుకుని నడువు అన్నాడు. ఎందుకు ఇలా అంటున్నాడు అనుకోలేదు అతను. వెంటనే అతడు రెస్పాండ్ అయ్యాడు, ప్రతిస్పందించాడు, గబాలను లేచాడు. విచిత్రం, 38 ఏండ్ల నుండి పడి ఉన్నవాడు లేచి అతడు పరుపెత్తుకున్నాడు. మరి అతని వ్యాధి ఏమిటో రాయలేదు. అతను నడవలేని స్థితిలో ఉన్నాడని అర్థమవుతుంది. అక్కడ పడి ఉన్న వాళ్ళ రోగులు, వాళ్ళు గుడ్డివారు, కుంటివారు, ఊస కాళ్ళు చేతులు గలవారు అని రాసింది అక్కడ. ఇతని రోగం ఏమిటో మనకి స్పష్టంగా తెలియదు. ఎందుకు ఆయన రాయలేదు అంత చక్కగా, అంత స్పష్టంగా అంటే, నీకున్నది ఏదైనా కావచ్చు అని, నీ పరిస్థితి ఎలాంటిదైనా కావచ్చు అని. ఆయన నోటి మాట నీ జీవితంలో ఎలాంటి కార్యాన్నైనా చేయగలదు అని చెప్పడం కోసమే ఇది నమోదు చేయలేదేమో. అతడు పరుపెత్తుకున్నాడు, వెంటనే స్వస్థత నుండి నడిచాడు. ఇంకా మొదట దిగేటువంటి అవకాశం కోసం ఎదురు చూడవలసిన స్థితి లేదు. తనను చూసి ముందు దిగిపోతే చూసి నిరాశపడవలసిన పరిస్థితి లేదు. దేవుడు నీ కొరకే అంత దూరం ప్రయాణం చేసి వచ్చాడు. నేను ఒక్కసారి గతంలోనికి వెళితే నాకు జ్ఞాపకం వచ్చే సంగతి ఏమిటంటే, మా తాతయ్య వెంకటరత్నం గారు ఆ చిన్న పల్లెటూరికి ఎవరో ఒక వ్యక్తి, ఒక సువార్థికుడు నడిచి వచ్చాడు. ఊరంతా అతన్ని కొట్టారు, తరిమేశారు. రెండవసారి వచ్చినప్పుడు చచ్చేటట్టుగా కొట్టి చచ్చిపోయాడు అనుకుని ఆ శ్మశానంలోనికి ఈడ్చేశారు. కానీ తెల్లవారుజాముకి అతనికి మెలకు వచ్చి లేచి వెళ్ళిపోయి, అతనికి తగిలిన దెబ్బలన్నీ తగ్గడానికి ఓ 10 నెలల కాలం పడితే ఈసారి మరలా వచ్చాడు. కానీ ఈసారి సువార్త చెప్పలేదట. ఎవరి అరుగు మీద కూర్చుని మరమరాలు, బఠానీలు తెచ్చి పిల్లలకు పెట్టి వారికి అక్షరాలు నేర్పుతూ వచ్చాడు. తమ చేతులతో చచ్చే స్థితికి వచ్చిన వ్యక్తి బతికొచ్చాడని ఒకటి, వచ్చినవాడు ప్రభువుని గురించి చెప్పటం లేదు కదా, పర్వాలేదులేని 2, మూడవదికి పిల్లలకు అక్షరాలు నేర్పిస్తున్నాడు కదా అని 3. ఈ 3 కారణాల చేత తను ఉండనిచ్చారు. వెనుతిరిగి చూస్తే స్వాతంత్రానికి పూర్వం ఆ కాలంలోనే ఎందుకు ఆ గ్రామానికి ఆ సువార్థికుడు నడిచొచ్చాడు? ఆ కనికరం ఎందుకు అక్కడికి నడిచొచ్చింది? అతని వద్దకు మా తాతయ్య ఎందుకు వెళ్ళారు? చదువుకున్నవాడు గనుక తాతయ్య ఆ చదువుకున్న వ్యక్తితో మాట్లాడుతూ ఎందుకు స్నేహం ఏర్పడింది? ఆయన ఎవరో, అతని పేరేమిటో కూడా తెలీదు. ఆయన, వెంకటరత్నం గారు, మీకు ఇన్ని ఆస్తులున్నాయి, మీకు పిల్లలు లేరు కదా, దేవుడు మీకు పిల్లల్ని ఇస్తాడండి అని అంటే, ఏం మాట్లాడుతున్నారు మీరు? నా వయసు 50 సంవత్సరాలు ఇప్పుడు నాకు పిల్లలేమిటి అని
తాతయ్య అంటే ఆయన భలేవారండి. 100 సంవత్సరాలకు కూడా దేవుడు పిల్లల్నిచ్చాడండి. 100 సంవత్సరాలకు పిల్లల్ని ఇవ్వటం ఏమిటని తాతయ్య ఆశ్చర్యపడితే, బైబిల్ తీసి అప్పుడు అబ్రహామునకు 100వ ఏట ఇస్సాకు జన్మించిన సందర్భం చూపిస్తే, నేను చదవచ్చా పుస్తకం అని బైబిల్ తీసుకుని తాతయ్య చదవడం, ఆయన ప్రభువుని నమ్ముకోవడం. 50 సంవత్సరాల తరువాత 4 మగపిల్లలు 2 ఆడపిల్లలు పుట్టడం. 3 మగపిల్లలు చనిపోగా నాన్న ఒక్కడు బతకడం. ఆ నాన్న కడుపున నన్నివ్వడం దేవుడు. అన్ని సంవత్సరాల క్రితం ఆ కనికర స్వరూపి ఆ గ్రామానికి తానే నడిచి వచ్చినట్టు అనిపించలేదా? నేను అనుకుంటాను, నా వంటి వాడి కోసం గత కాలంలో నడిచి వచ్చాడు. నేను జన్మించి పెరిగిన తరువాత దేవుడు లేడు అనే బోధలోనికి వెళుతూ ఉండగా ఎన్ని మార్లు నా వెంట ఆయన నడిచి వచ్చాడో, ఎలా నన్ను కలుసుకున్నాడో, ఏ రీతిగా నాకు సువార్త వినిపించాడో, నేను తిరిగి జన్మించటం అనేది ఎంత ఆశ్చర్యంగా జరిగిందో. నిజంగానే ఆయన కనికర సముద్రం. స్తుతించకుండా ఎలా ఉంటాం? ఆరాధించకుండా ఎలా ఉంటాం? ఆయన సమస్తమును బాగు చేయగలిగిన శక్తిమంతుడైన దేవుడు ఆయన. అట్టి దేవుడు వచ్చాడు, పరుపెత్తుకోమన్నాడు, ఎత్తుకుని నడిచాడు. కానీ అది అనేక మందికి అభ్యంతరమైంది. 38 సంవత్సరాల నుంచి పడి ఉంటే ఎవరికి బాధ లేదు. 38 సంవత్సరాల నుండి నిస్సహాయుడిగా ఉంటే సాయం చేసిన వాడు ఒక్కడూ లేడు. 38 సంవత్సరాల నుండి అదే స్థితిలో పడి ఉంటే అతని మీద జాలి చూపించిన వాడు ఒక్కడూ లేడు. కానీ పరుపెత్తుకుని వెళుతుంటే, ఇవాళ విశ్రాంతి దినం కదా, నువ్వెందుకు మీరి పరుపెత్తుకుని నడుస్తున్నావు అని అడిగారు. లోకం ఎప్పుడూ అంతే. నీవు తాగుడు మానేస్తే, నీవు వ్యభిచారం మానేస్తే, నువ్వు పేకాట మానేస్తే, నీవు వ్యసనాలు మానేస్తే, నీ అలవాట్లన్నీ మారితే, నీ బ్రతుకు మారితే, నువ్వు చక్కగా జీవిస్తూ ఉంటే ఎందుకు నమ్ముకున్నావు? ఎందుకు నమ్ముకున్నావు? మన దేశంలో ఇంకెవరు లేరనా? ఎందుకు నమ్ముకున్నావు? నష్టం కలుగుద్ది. ఎందుకు నమ్ముకున్నావు? మా పిల్లల్ని నీకు ఇవ్వం. ఇలా భయపెట్టే వ్యక్తులు, బాధించే వ్యక్తులు ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. కానీ అతను నిలబడ్డాడు. మరి నీ సంగతి ఏమిటి? ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి నిదానించి ఆలోచించు. అతడు వాళ్ళు అడిగినప్పుడు ఇలా అన్నాడండి. 11వ వచనంలో, నన్ను స్వస్థపరిచినవాడు నీ పరుపెత్తుకుని నడవమని నాతో చెప్పాడు. నేను వినాలా వద్దా? నన్ను స్వస్థపరిచినవాడు నీ పరుపెత్తుకోమన్నాడు. ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో అర్థమయ్యే ఒక సత్యం ఏమిటంటే, మానవుడు ఎవనికి లోబడాలి? భయపెట్టే లోకానికి కాదు, బాగు చేసేవానికి లోబడాలి. అభ్యంతరాలు కలుగు చేసేవారికి కాదు, నీకు సత్తువనిచ్చి నిన్ను నిత్యజీవ మార్గంలో నడిపించేవానికి నువ్వు విధేయత చూపించాలి. నన్ను స్వస్థపరిచినవాడు ఎత్తుకోమన్నాడు, నేను ఎత్తుకున్నాను, అంతే. అంటే నేను స్వస్థపడ్డానయ్యా. మీరెవరైనా నన్ను స్వస్థపరిచారా? మీరు నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు? ధర్మశాస్త్రానికి మీరేదో ప్రతినిధులైనట్టు మాట్లాడుతున్నారు, కానీ
నా రోగానికి, నా బాధకు, నా ఆవేదనకు మీరేమైనా పట్టించుకున్నారా? ఇక్కడ ప్రభు ఎవరు అంటే ధర్మశాస్త్రమునకు వేరుగా బయలుపరచబడిన దేవుని మహాకృప క్రీస్తు ప్రభు. ధర్మశాస్త్రానికి వేరుగా బయలుపరచబడిన దేవుని మహాకృప. సరిగ్గా మిగిలినది వచ్చే బైబిల్ అధ్యయన సమయాన్ని చూద్దాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, కొద్ది మాటలు చెప్పడానికి సాయపడ్డారు. ముందున్న సమయాన్ని దీవెనగా మార్చండి. విన్న మా ప్రియులు మేలొందడానికి సహాయపడండి. మీ కనికరాన్ని ప్రత్యేకంగా చూపించుమని, సుబ్బారావు మనమన్ని ముట్టి స్వస్థపరచుమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు చిత్తమైతే ఆదివారం 9:30కి లైవ్లో కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.